అస్సాంలో ఎలాగ డెమోగ్రఫికల్ చేంజ్ జరిగింది? గిరిజన ప్రాంతంలో ముస్లిం సామాజిక వర్గం రావడం ఏంటి? వాళ్ళకి భూములు లభ్యం కావడం ఏంటి? వాళ్ళు కొనుక్కోవడం ఏంటి? వాళ్ళు అక్కడ నివాసాలు ఏర్పరచుకోవడం ఏంటి? ఎలా సాధ్యమైంది? 170 యాక్ట్‌తో ఇక్కడే మనం నానా తిప్పలు పడుతుంటే అంటే అధికారుల అవినీతే దీనికి కారణం అన్నటువంటిది తాజాగా తేలింది. ఒక అధికారిని చేసినటువంటి తప్పు మొత్తం ప్రాంతాన్ని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం జరిగింది అన్నటువంటి విషయం తేలింది. నూపూర్ బోరా భూ కుంభకోణం కేసు అనాలి దీన్ని. అస్సాం రాష్ట్ర రాజకీయ శాసన వ్యవస్థను కుదిపేసినటువంటి కేసుగా నూపూర్ బోరా అవినీతి కుంభకోణం ఆరోపణలు నిలుస్తున్నాయి. 2019 బ్యాచ్ అస్సాం సివిల్ సర్వీసెస్ అధికారిని అంటే రీసెంటే ఆయన నూపూర్ బోరా 36 గోలాఘాట్ సెప్టెంబర్ 15, 2025 ముఖ్యమంత్రి స్పెషల్ విజిలెన్స్ సెల్ చేత అరెస్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన చర్చకి దారితీసింది ఏంటంటే ఆమె మీద అక్రమ భూమి బదిలీలు, అవినీతి మరియు అక్రమ ఆస్తుల కేసులు నమోదైనవి. నూపూర్ బోరా గతంలో డైట్లో లెక్చరర్గా పనిచేసి 2019లో ఏసీఎస్లో చేరారు, అంటే అస్సాం సివిల్ సర్వీసెస్లో. బర్పేట జిల్లాలో సర్కిల్ ఆఫీసర్గా 2019-23 మధ్యన పనిచేసిన సమయంలో భూమి లావాదేవీల మీద అనుమానాస్పద ఫిర్యాదులు వచ్చినాయి. దీంతో ఆమె మీద 6 నెలల పాటు రాసినగా పెట్టారు. తాజాగా గొరోయిమారి రెవెన్యూ సర్కిల్లో విధులు నిర్వహిస్తున్నప్పుడు విజిలెన్స్ అధికారులు దాడి చేసి కీలకమైనటువంటి ఆధారాలని సేకరించడంతో అసలు విషయాలు బయటపడ్డాయి. సెప్టెంబర్ 15 గౌహతి, బర్పేట, గోలాఘాట్లోని ఆమె ఇళ్ల మీద దాడులు చేస్తే 92 లక్షల క్యాష్, 2 కోట్ల విలువైన బంగారం, డైమండ్ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ఆమె సహచరుడు బర్పేటలోని లాల్ మండల్ సురజిత్ దేకా ఇంటి దగ్గర నుంచి కూడా 10 లక్షల క్యాష్, బ్యాంక్ లాకర్లు సీజ్ చేసి ఇంకా విచారణ కొనసాగుతుంది. కేవలం 6 ఏళ్ల సర్వీసులో ఇంత విలాసవంతమైన ఆస్తులు ఎలా కూడగట్టింది అంటే అత్యంత తీవ్రంగా ఉన్న ఆరోపణ భూమి బదిలీలు. హిందువుల యాజమాన్యానికి చెందిన అట్లాగే వైష్ణవ సత్రాల భూముల్ని మియా అని పిలువబడే బెంగాలీ మూల ముస్లింలకి అంటే రోహింగ్యాలకు రిజిస్టర్ చేసినట్టు తెలియదు. దీని ఫలితంగా బర్పేట వంటి సున్నిత ప్రాంతాలు డెమోగ్రఫిక్ మార్పులు, భూమి హక్కుల లోపం స్థానికులతో ఆందోళనకు దారితీసింది. అదే అసలు విషయం. అంటే అక్కడ సమస్య ఏంటయ్యా అంటే దేవాదాయ శాఖ భూములు, ప్రభుత్వ భూముల్ని తీసుకెళ్ళేసి ముస్లింలకి, అది బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అమ్మేసింది. అక్కడ రూల్ ప్రకారం అవి అమ్మకూడదు, కానీ ఈవిడ రాసిచ్చేసింది వాళ్ళకి. ఆ రాసిచ్చేసినటువంటి కారణంగా డబ్బులు లంచాలు తీసుకుంది. ఆడు తీసుకున్న లంచాలు వందలు, వేల, లక్షల్లోనే. కానీ దాని వలన ఓవరాల్ అస్సాం జీవనమే మార్పు వచ్చేసేటటువంటి పరిస్థితి అయింది. ఆ కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి నేత అఖిల్ గొగోయ్ ఇదే విషయాన్ని సీరియస్గా ఆరోపణ చేశారు. భూమి సేవల కోసం లంచం తీసుకుందాం, పట్టా కోసం 1500, రికార్డు మార్పు కోసం 2 లక్షల దాకా వసూలు చేసింది. బర్పేటలో బహుళ అంతస్తును కూడా అక్రమంగా సురజిత్ దేకాతో కలిసి కొనుగోలు చేసింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఈ అంశం మీద సీరియస్గా స్పందించారు. నూపూర్ బోరా మీద పూర్తి సాక్ష్యాలతో అరెస్ట్ చేశాం, రెవెన్యూ శాఖలోని అవినీతి నిర్మూలించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. విజిలెన్స్ సెల్ రిజిస్టర్ చేసిన 25వ కేసు ఇది కావడం ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇందులో అత్యంత కీలకమైనది ఏంటంటే బంగ్లాదేశీలు లేకపోతే మయన్మార్ రోహింగ్యాలు అక్కడికి వచ్చి ఎట్లా సెటిల్ అయ్యారనేది బయటపడిన అంశం ఇది.